ప్రభుత్వ వైఫల్యంతోనే తిరుపతి ఘటన. తొక్కిసలాటలో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి అండగా ఉండాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి వర్యులు ఉషశ్రీ చరణ్. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల పర్యటనలో మాజీ మంత్రి శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు పెనుగొండ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ, గతంలో ఏకాదశి టోకన్ల పంపిణీలో ఎప్పుడూ భక్తులు చనిపోలేదని, కేవలం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే తొక్కిసలాట జరిగి 6 భక్తులు మృతి చెందడం అత్యంత దారుణమని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యంతో చిరకాలం బాగుండాలి అని కోరుతూ, చనిపోయిన సంఘటన కూడా చూసినాము. చాలా బాధాకరంగా ఉంది. లక్షలాది మంది భక్తులు వస్తారు అని తెలిసి కూడా అధికార యంత్రాంగము ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంతో చాలా మంది చనిపోయిన ఘటన మనం చూసినాము. సనాతన ధర్మాన్ని కాపాడేది నేను ఒక సైనికుడిగా ఉంటాను అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు దీనిపైన స్పందించలేదు. బీజేపీ వాళ్ళు కూడా దీనిపైన స్పందించాలి. మోదీ గారు కూడా డెఫినెట్లీ కాంపన్సేషన్ ఇవ్వాలి అని ప్రభుత్వానికి సూచించాలి అని కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాత్రము ఇది మొత్తం అఫీషియల్స్ది ఫెయిల్యూర్ అని చెప్పేసి వాళ్ళపైన నెట్టడం కరెక్ట్ కాదు. ఈ టీడీపీ ప్రభుత్వం, టీడీపీ వాళ్ళే దీన్ని, అంటే చంద్రబాబు నాయుడు గారే దీనికి పూర్తిగా బాధ్యత వహిస్తూ ₹1 కోటి ఒక్క ఫ్యామిలీకు వాళ్ళు ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాలి. ఈరోజు ప్రభుత్వం